తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. ఇంతకు భయపడతారు కదా నిజంగానే ఆ? నిజంగానే భయపడతారు యోగా కదా? ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంత పెద్ద కట్అవుట్ అమరేంద్ర బాహుబలి బల్లాల్ దేవ్ అంటున్న మనిషిని కాదని ఇటే నాకు కన్ను తిరుగుతుంది. ఆ, ఉంది ఎందుకంటే సో ఇంత మాటకారే మీరు అసలుకి మీరు ఎందుకు యాక్టింగ్ ఇంత తొందరగా రాకుండా ఇంత లేట్ గా వచ్చారు అనిపిస్తుంది. మీరు ఇది ఎప్పుడో వచ్చి ఉండాల్సింది. సో నన్ను అంటున్నారు నేను సౌందర్య అంత గొప్ప నటే అవ్వాలమ్మా. అయ్యో. బట్ షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంతవరకు నేను చెప్పను. మనకి రాసి పెట్టి ఉంటుంది అంటారు కదా. Hmm. బట్ ఓపెన్ గా చెప్పాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి చిన్నప్పుడే. అంటే కొంచెం ట్రై చేశారు, చేయించచ్చు కదా, చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. చిన్నప్పుడు చేశాను. ఓకే బట్ అక్కడ ఎందుకో ఆ టైంలో ఆ చిన్నప్పుడు చేయడం కదా, అమ్మో ఇప్పుడు షూటింగ్ అంటే పొద్దున్నే నిద్ర లేవాలి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా పని చేయాలి, స్కూల్కి వెళ్ళేది ఉండదు. సో అది మైండ్ లో పడిపోయింది, అమ్మో నేను చదువుకోవాలి కదా. సో చదువు మీద అట్లా వెళ్ళిపోయి సో ఇది నెగ్లెక్ట్ చేశాను. ఫస్ట్ నో అనుకున్నా. తర్వాత మనకి చేద్దాం అనిపించినప్పుడు తెలియకుండా అమ్మో నాన్నకు నచ్చదేమో, ఆయనకేంటి ఓహో దీనికి ఇష్టం లేదేమో అని ఆయన నన్ను అడగలేదు, నాన్నకి నచ్చదేమో అని చెప్పి నేను ఇద్దరు ఓపెన్ అప్ అవ్వాల. సో లాస్ట్ లో మాత్రం ఒక్కసారి ఎప్పుడో కొంచెం ఆయనకి హెల్త్ ఇదైనప్పుడు నిన్ను బాపు గారి సినిమాలో చేయిస్తే చూడాలనిపించిందమ్మా అని ఒక్కసారి అన్నారు ఆయన. ఆ తర్వాత జరిగిన ఆయన బిఫోర్ హీఈస్ లైక్ వి లాస్ట్ హిమ్, ఒక్కసారి మాత్రం అన్నారు బాపు గారి సినిమాలో కానీ విశ్వనాథ్ గారి సినిమాలో కానీ నిన్ను చూడాలనిపించేదమ్మా. సో చిన్నప్పుడు కరెక్ట్ గా నేను బ్రిడ్జ్ లాగా చెప్పేవాడిని, ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్ గా మాట్లాడరు కదా. నాకు చెప్తే నేను చెప్పేవాడు మామయ్యకి, తర్వాత మళ్ళీ మా నాకు చెప్తే నేను సో తర్వాత సర్జరీ అవ్వడము అదంతా అయిన తర్వాత లాస్ట్ లో అంటే బిఫోర్ వి లాస్ట్ టైం అరౌండ్ 2013 లో వి లాస్ట్ టైం అరౌండ్ 2011 బిఫోర్ మై బేబీ. సో అన్నారు బట్ సమ్హౌ ఇంకా అప్పటికే ఇక పెళ్ళైపోయి ఆ ఇదిలో ఉన్నాం కాబట్టి కోరిక తీరలేదు. ఆయన చూడలేదు, ఆయన చూడలేదు. బట్ హీ విల్ బి హ్యాపీ నఫ్. ఫుల్ బిజీగా ఉంది ఆయన ఇదేమో. బట్ నేను ఒకటే అనుకున్నాను ఏంటంటే ఆయన పరువు తీయకూడదు స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత. నాకు భయం వేసింది ఎందుకంటే వీ నాట్ లైక్ చేసిన వాళ్ళం కాదు. చిన్నప్పుడు ఎప్పుడు నేను కెమెరా ఫేస్ చేశాను. బట్ థ్యాంక్స్ టు వాసు గారు, పులివాసు గారు. సో ఫస్ట్ డే వెళ్ళిపోయినప్పుడు ఐ వాజ్ లైక్ లిటరలీ నర్వస్. ఫస్ట్ లో ఈయన వెళ్తున్నప్పుడు నువ్వు ఫీల్ అక్కడ చిచ్చి నాకేం భయం లేదన్నా. 1 వీక్ యాక్ట్ చేశాను. నాకు ఆ భయం అని నాకు తెలుస్తుంది. క్లాసికల్ డాన్సర్ నాకు అస్సలు నాకేం లేదు. ఎక్స్ప్రెషన్స్ చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఎక్స్ప్రెషన్స్ నేను చేసేయగలను అది ఇదన్నా. తర్వాత ఇంకో 2-3 డేస్ లో షూటింగ్ అప్పటి నుంచి కాదు ఇలా కూర్చొని సైలెంట్ కూర్చొని ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడట్లేదు ఏంటి అంటే అప్పుడు ఉండరో చెప్పా భయం వేస్తుంది కదా అంటే అవును తెలిసిపోయింది. వెళ్ళిన తర్వాత వాసు నాకు మధ్యాహ్నం ఫోన్ చేశాడు, రాజా నువ్వు ఫ్రీగా నువ్వు నా షూటింగ్ లేదా అన్నాడు. నేను లేదు రాజా అని పిలుచుకుంటా. నేను వాసు రా చూద్దు కానీ యాక్టింగ్ చూద్దు కానీ రా. ఏంటి నా తేడా కొట్టింది అంటే సూపర్ చేస్తుంది నువ్వు రా ఫస్ట్ అన్నాడు. వెళ్ళి తెలియకుండా వెళ్ళి మానిటర్ పక్కన కూర్చున్నా. ఓ రెచ్చిపోయి విజృంభిస్తుంది. ఫస్ట్ డే నెగిటివ్ క్యారెక్టర్ లేదు, పాజిటివ్. నన్ను నెగిటివ్ గా ఎవరు చూడలేదు. నేను చూసాను. నాకు నెగిటివ్ అంటే మన దగ్గర చూపించేది వస్తాయి కొంచెం ముందుకెళ్తే వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. అదే బట్ కంప్లీట్లీ ఇప్పటివరకు అన్ని పాజిటివ్స్, మాక్సిమం పాజిటివ్ క్యారెక్టర్స్, లేకపోతే చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ అన్ని ఇప్పటివరకు నేను చేసినవన్నీ అవే. అసలు చెప్పాలని కాదులే కానీ చాలా చాలా అందంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరనా మరి? బయలుదేరతానంటే బయలుదేరచ్చు. డైరెక్ట్ వెళ్ళిపోమంటే కపుల్ ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి మీరు ఉండాల్సింది తప్పదండి. ఓహో అట్లా వచ్చారా? ఇంకా లంచ్ అక్కర్లేదు మధ్యాహ్నం నిండిపోయింది చాలు. ఎందుకంటే నేనంటే చాలా మంది సౌత్ ఇండియాలో ఉన్న యాక్టర్స్ అందరు పిల్లల్ని కూడా చేశాను కాబట్టి మీరు మాట్లాడే తీరు గానీ కట్టుకున్న విధానం గానీ ఏదో చెప్తారు కదా, అంటే ఇక్కడ బొట్టు పెట్టడం గానీ నల్లలు వేసుకోవడం గానీ, నిజంగా అంటే తెలుగు స్క్రీన్ కి ఒక యాక్ట్రెస్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉన్నారు. సో మచ్. అంటే లేరు ఇప్పుడు లేరు ఇట్లా. ఇప్పుడు మారిపోయింది కదా మొత్తం సినిమా. ఇలాంటి అమ్మలు ఇలాంటి అక్కలను చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ దొరక్క ఎక్కడి నుంచో తెచ్చుకుంటున్నాం మనం. అది క్యారెక్టర్స్ నేను అదే అన్నా, ఎదర్ ఇస్ అ మదర్ ఆర్ ఎ సిస్టర్ వాట్ ఎవర్. మన ఏజ్ అని కాదు, నాకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. మనం టాలెంట్ ఏంటి, మనం పర్ఫార్మ్ చెయ్యగలగాలి అనే క్యారెక్టర్స్ కి ఏజ్ ఇప్పుడు సార్ పెద్ద వాళ్ళు అందరు ఎప్పుడో చిన్నప్పుడే వాళ్ళు 30s లోనే మదర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ దట్. పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే. ఏజ్ ఇస్ నెవర్ ఎ బ్యారియర్. ఏజ్ ఇస్ నెవర్. ఎందుకంటే ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే మనం సావిత్రి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటాం, సౌందర్య గారిని ఎందుకు గుర్తు చేసుకుంటాం, ఇప్పుడు మన అనుష్క గారిని ఎందుకు ఇప్పుడు అనుకుంటాం. ఈ ముగ్గురిని తప్పితే మిగతా హీరోయిన్స్ ని ఓకే చేసింది అంటాం కానీ అలా గుర్తు చేసుకోలేదు. అలా ఉండరు లుక్, వాళ్ళ అపీరెన్స్ ఎలా ఉండాలంటే ఓ చూడగానే
ఇక్కడ కనెక్ట్ అవ్వాలి, అవును. ముఖ్యంగా ఆడ మనిషి. Yes. మీరు కనెక్ట్ అవుతారండి. అయ్యో థ్యాంక్ మీరు యూ సీరియల్స్ కన్నా కూడా బిగ్ స్క్రీన్ కి వచ్చేయండి, మంచిగా మా మహేష్ బాబు గారికి అక్కగాను, ప్రభాస్ కి అమ్మగాను, మిర్చి సినిమాలో నదియా గారు కనిపిస్తారు కదా ఆ స్టైల్లో, అలా ఉంటారు మీరు. వెరీ బిగ్ పీపుల్ అండి. ఐఎమ్ రియల్లీ ప్రివిలేజ్. మీరు అసలు వాళ్ళతో పోల్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. డైరెక్టర్స్ ఒకసారి చూడండి, ఇక్కడ మన శాంతి గారు ఉన్నారు, ఏవిస్ గారు అమ్మాయి, చింటికి కాల్ చేసేస్తే సరిపోద్ది. అంటే అది కూడా ఉందండి. నా నేను ఇంతవరకు ఏమో నంబర్ బయటికి తెలీదు రాలేదు ఎవరికి. కదా, నా నంబర్ చాలా మందికి తెలీదు. ఓకే, అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అసలు నేను చేస్తున్నానని కానీ యాక్టింగ్ లో ఉన్నానని కూడా చాలా మందికి తెలియదు. Okay. సో అవునా మీరా అంటారు. నేను యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళి చెప్పలేదు, ఎందుకంటే ఫైన్ చేసిన తర్వాత బాగుంది అంటే పేరు చెప్పొచ్చు కదా, ఎందుకంటే వెళ్ళి పరువు తీయద్దు. ఆయన పరువు, ఆయన 25 ఏళ్ళు సంపాదించిన పరువుని మేము వెళ్ళి తీయకూడదు కదా. సో వాట్ ఎవర్, ఆయనకి మంచి పేరు, ఆయనకి అట్లీస్ట్ చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటే చాలు. ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి ఇది కాదు, బట్ సమ్హౌ గాడ్స్ గ్రేస్ అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ రోజు వరకు వెళ్ళగానే మా బాగా చేసావు అన్న వాళ్ళే తప్పితే ఇంకా ఐమ్ జస్ట్ లైక్ లర్నింగ్. ఆర్టిస్ట్ అనేది ఎవ్రీడే లర్నింగ్ అండి. నో వన్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, ఐ వోంట్ సే ఐఎమ్ పర్ఫెక్ట్, బట్ అట్లీస్ట్ ప్రతి ఒక్కళ్ళు నెగటివ్ కామెంట్ ఇంతవరకు రాలేదు. అదృష్టమో ఏమన్నా అనుకోవచ్చు, నెగటివ్ కామెంట్స్ అయితే రాలేదు. హోప్ఫుల్లీ ఓకే. ఐ లెర్న్ మోర్. ఇంకా చూసుకొని ఇంకా ప్రాజెక్ట్స్ చేసుకుంటా. ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీ But, సింగిల్ డే. చింటూ, ఈ ఇంటర్వ్యూ తర్వాత తను ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ సైన్ చేయాల్సి వస్తుంది. నువ్వు మేనేజర్ గా ఉంటావా, లేకపోతే నువ్వు కూడా యాక్టర్ గా ఉంటావు, నువ్వే డిసైడ్ చేసుకోవాలి. నేను ఏదో యాక్టింగ్ చేసుకొని బతుకుతున్నాను, నాకు ఎందుకు వచ్చినాడు కాబట్టి మేనేజర్ పెట్టమంటే పెట్టాను హ్యాపీగా. కానీ ఫోన్స్ నాకే వస్తాయి. ఓకే, వాళ్ళ ఏవిస్ గారు అమ్మాయి అంటే అరే టక్మన్ నాకు చేస్తారా, చింటూకి చేద్దాం ఉండే Hmm. చేసి అప్పుడు ఇలా ఉంది అంటే నేనేం చేస్తాను, తన నెంబర్ డైరెక్ట్ గా తనతో ఎప్పుడు బిజినెస్ ఐ మీన్ ఈ రెమ్యునరేషన్ ఇవన్నీ ఏదున్నా తనతోనే మాట్లాడమని చెప్తా. ఓకే, నాకు ఫోన్ వచ్చినా కూడా ఇది తన నెంబర్ అండి, మీరు యూ కెన్ కాల్ హర్ మాట్లాడుకోండి అంటే. అలాగే చాలా వరకు అలా చేసినవి ఉన్నాయి. ఆల్మోస్ట్ మావయ్య డేట్స్ అంతా మీరు చూసారు కదా, రెమ్యునరేషన్స్ కానీ? లేదు నేను జస్ట్ ఉండేవాడిని, అంతా తెలుసు. బట్ ఎక్కువ మావయ్య చూసుకునేవాళ్ళు. మావయ్య డేట్స్ ఎప్పుడు మావయ్య, ఎప్పుడు మేనేజర్ లేడు మావయ్యకి. ఓకే, కంపల్సరీగా డైరీ ఉండేది. మన ఫోన్స్ లో ఇంకా మనం సేవ్ చేసుకునేది ఇది కదా. హీ యూస్ టు హ్యావ్ అ డేట్స్ డైరీ. అండ్ నేనేం చేసేదంటే December 31st దిస్ ఇస్ మ్యారేజ్ డే, January 2nd is his birthday. So every December 31st I used to give him a monthly planner. మనకి ఇప్పుడు మంత్లీ ప్లానర్స్ అంటాం కదా, అంటే దాని డేట్స్ డైరీ అని చెప్పేసి I used to make it and give it to him on 31st December ప్రతి సంవత్సరం. సో అది ఆయన డేట్స్ డైరీలోకి పెట్టుకొని నెక్స్ట్ January 1st నుంచి ఆయన డేట్స్ అందులో నోట్ ఆయన చేసుకున్నాను. ఏంటో దాన్ని అపురూపంగా డైరీని అసలు ఏదో ఎక్కడి నుంచో తెచ్చినట్టు ఈమె ఇచ్చిన డైరీ So నేను చూస్తూ every ఉండేవాడిని, single day ఏంటి ఇవాళ అనుకునేవాడిని ఇది నేను. చేశాను, అంత ఇవాళ ఇది ఉంది. చేశాను. హీ యూస్ టు హ్యావ్ అ మంత్లీ ప్లానర్. ఇవాళ January 1st January 2nd అని మంత్లీ ప్లానర్ లాగా మనకి డే వైజ్ ఉంటుంది కదా. సో అప్పుడు అలా నోట్ చేసుకునేవాళ్ళు ఆయన. అండ్ హీ యూస్ టు బి వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అనమాట. ఓకే ఇలా చేశాను, ఇవాళ ఇది చేస్తాను, ఇవాళ ఇది చేస్తాను. ఆ, ఆయన ఖాళీగా ఉండడం ఇష్టం లేదు. దాంట్లో అసలు ఆర్గనైజేషన్ దాంట్లో అసలు డైలీ 3-4 షూట్స్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి కదా. 3-4 షిఫ్ట్స్ చేశారు. చాలా చేశారు. అండ్ దట్ వాస్ లైక్ గోల్డెన్ ఎరా ఫర్ కమెడియన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి. అంటే వాళ్ళ కోసము రైటర్స్ కూడా రాసి ఇట్ యూస్ టు బి లైక్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్ అండి. ఒక్కళ్ళ నాన్నని కాదండి, బ్రహ్మానందం అంకల్, ధర్మవరపు గారు, MS గారు, పర్ఫార్మెన్స్ అంటే ఇక వాళ్ళని అంటే వాళ్ళు ఏంటంటే రాసుకునే వాళ్ళు, ఇవాళ ఇది చేద్దాము, దీనికి మేనరిజం పెట్టుకుందాం, క్యారెక్టరైజేషన్స్ కూడా దే యూస్ టు మేక్ అ నోట్ ఆఫ్. నేను మామయ్యతో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని, ఆయన ఎదుటో మనిషితో మాట్లాడినప్పుడు వాళ్ళ మేనరిజమ్స్ అన్ని ఎతికి నేను తర్వాత చూసేవాడిని. ఏదో సినిమాలో ఉండేది, ఇదేంటి ఇది అప్పటిది కదా అంటే అవునమ్మా. అలాగే మనం యాక్టింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ప్రాసెస్. రోజు మనం కలిసే వాళ్ళలో కూడా చాలా మేనరిజమ్స్ ఉంటాయి. అవును. అది నువ్వు ఎక్కడ పెట్టి వాడాలో అక్కడ పెట్టి వాడుకుంటే నీ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ పండొచ్చు. మావయ్య గారు చేసిన మేనరిజం లో బాగా నచ్చేదంటే మీకు? తుత్తి ఒకటి, రంగు పడుద్ది ఒకటి. ఈ రోజు కూడా హోలీ వస్తే నాకు అందరు అదే పంపిస్తారు. అట్లా చెప్పరే మావయ్య. రంగు పడుద్ది. శుభలగ్నం మళ్ళీ ప్రశ్న ఒకళ్ళు ఎవరు అట్లాగే చెప్తున్నా కదండి, కొన్ని మనం అట్లా గుర్తుండిపోతాయి. ఆ కామెడీ సీన్స్ మనం ఇప్పటికీ హోలీ వచ్చిందంటే రంగు పడింది, అది ఆ హోలీలో చాలా చోట్ల రంగు పడింది. మావైతే ఒక ఫోటో ఉంటది, ఆ సేమ్ ఆ గెటప్ లో రెడ్ అండ్ బ్లాక్ సూట్ వేసుకొని ఇలా ఉంటది, రంగు పడుద్ది అని. అది పెట్టి హ్యాపీ హోలీ అనేస్తారు కింద. ఓకే, ఎన్ని సార్లు వచ్చిందో నాకు చాలా ఇయర్స్ నుంచి అదే కంటిన్యూ ఆ వర్డ్ అనేది హోలీకి కానీ కొన్నిటికి కలర్స్ కి సంబంధించి వచ్చింది అంటే రంగు పడుద్ది. అంటే అది అట్లా నిలిచిపోయింది. దివాకర్ బాబు గారు ఆ సినిమా మొత్తంలో ఒక డైలాగ్ ఆయనకి. అవును, అది తప్ప ఏం డైలాగ్ లేదు. ఇప్పుడు ఒక డైలాగ్ 2 డైలాగులు సినిమా నడిపించాయి, అసలు నడిపించేసింది ఆయన క్యారెక్టర్. తర్వాత చాలా పేరు వచ్చింది ఆయన. అసలు యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడున్న కమెడియన్స్ వాళ్ళ మేనరిజం వల్లే వాళ్ళు నిలబడ్డారని చెప్పుకోవచ్చు. డైరెక్టర్స్ ఆపర్చునిటీ ఇచ్చారు కాదని చెప్పం, రైటర్స్ కూడా ఇచ్చారు.
కానీ అయినప్పటికీ వాళ్ళ మేనరిజం వాళ్ళు నిలబెట్టింది. ఇదిగో అదిగో ఇదే ఇది ఫస్ట్ షాట్, ఆర్టిస్ట్ గా ఆయన ఫస్ట్ షాట్. ఎన్టీఆర్ గారు అందరూ మిస్టర్ పెళ్ళాం మిస్టర్ first. పెళ్ళాం అనుకుంటారు, ఓకే But కాదు, ఇది ఫస్ట్ షాట్. ఆయన ఎన్టీఆర్ గారికి పిచ్చ ఫ్యాన్, అసలు మామూలు కాదు, హార్ట్ కోచ్, అసలు ఇట్లా రక్తం కోసేసుకునే అంత ఫ్యాన్ అన్నమాట. అండ్ హీ వాజ్ లైక్, ఆయన పక్కన కూర్చొని ఫస్ట్ షాట్ బాపు గారు అసలు అదే అన్నారు, ఆల్మోస్ట్ నర్వస్నెస్ ఇట్లా చెమటలు పట్టేసాయి, అరచేతిలో కూడా చెమటలు పట్టేసాయేమో, ఐ కుడెంట్ ఈవెన్ సిట్ బిసైడ్ హిమ్. బట్ అది ఆయన డ్రీమ్ కమ్ ట్రూ కదా, ఫస్ట్ okay. షాట్. ఆయన ఎన్టీఆర్ గారు బాగా చేశారు బ్రదర్ అన్నారంట. ఎన్నిసార్లు చెప్పుకున్నారు నాకు కూడా, బాగా చేశారు బ్రదర్ అన్నారంట. ఓకే, ఆ మాట చెప్పుకొని ఆనందపడతారు. నాన్నగారు ఏం చేశారు బిఫోర్? జర్నలిస్ట్, జర్నలిస్టా? పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ లో హిస్ అ జర్నలిస్ట్. దాసరి గారిది ఉదయం ఉండేది కదా, ఉదయం ఉదయం పేపర్, అని దాసరి first నారాయణరావు గారిది ఉదయం పేపర్ అని ఉండేది. ఓకే, ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన 3000 స్టేజ్ షోస్ చేశారు, 3000 అందరు వాయిస్లు మాట్లాడతారు. యాజ్ ఇట్ ఈస్ దింపేస్తాడు ఆయన. సో నాన్నగారికి బాగా నచ్చే కమెడియన్స్ ఆ టైంలో యాజ్ ఎ ఫ్యామిలీగా ఉండి కష్ట సుఖాలు పంచుకున్న వాళ్ళంటే ఎవరని చెప్తారు? బ్రహ్మానందం గారు, he used to be very close with him. బ్రహ్మానందంలో ఎక్కువ అంటే వీళ్ళిద్దరు బాగా ఎక్కువ షిఫ్ట్లు చేశారు, రోజుకి 3-4 షిఫ్ట్లు కలిసి చేసింది. ఫస్ట్ బ్రహ్మానందం, ఏవిఎస్ అనేవాళ్ళు, అప్పుడు సినిమాలన్నీ వీళ్ళిద్దరు ఎక్కువ వీళ్ళిద్దరే. చేశారు. ఆ తర్వాత కూడా అంటే ఈయన Almost ర్యాప్ ఎక్కువ everyone ఉండేది అండి. కానీ అందరికి అంటే వీళ్ళకి ఒక ఈవినింగ్ అయ్యేటప్పటికి మా ఇల్లు అలా ఫుల్గా ఉండేది. యాక్టర్స్ కానీ, ఈయన జర్నలిస్ట్ కదా, ఈయనకి మంచి జర్నలిస్ట్ అందరికి మంచి పిఆర్ ఉండేది, ఎక్కువ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా. సో అందరు సాయంత్రం అందరూ ఎవ్రీ డే ఈయన ఇంట్లో ఉన్నారంటే 6-6:30కి అలా ఫుల్ అయిపోయేది. మా ఇంట్లో కాఫీ ఫేమస్, మా అత్తగారు బాగా పెడతారు కాఫీ కోసమైనా అసలు ఆ రోజు మొత్తం బజ్జీలు, ఆయనకి అన్ని స్ట్రీట్ ఫుడ్ ఇష్టం ఎక్కువ, కానీ అన్ని ఇంట్లో చేయాలి మళ్ళీ. ఈ బజ్జీలు, పునుగులు, మిర్చి బజ్జీలు ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా, మంచి ఫుడ్ లవర్, వెజిటేరియన్ బట్ ఫుడ్ లవర్. ఓకే, ప్యూర్ వెజ్, మనమేమో ప్యూర్ నాన్ వెజ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.